ఓం శ్రీ గురుభ్యో నమః. జయ గురుదేవ్. నా గురుమా పాదపద్మములకు అనంతకోటి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ మన పరమేష్ఠి గురువు గారైన సహజానంద తీర్థుల వారిచే రచించబడిన శ్రీ గురుగీత నుండి 21వ శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం సులభం పరమం పదం తస్మాత్ సర్వ ప్రయత్నేన గురోరారాధనం కురు. గురుదేవుల యందు అనన్య భక్తిభావముచే అనంతమగు పరబ్రహ్మమును సులభముగా పొందగలము. అందువలన సదా గురుదేవులను ఆరాధింపుము. త్రైలోక్యే స్ఫుట వక్తారో దేవాద్యాసురపన్నగాః గురువక్త్రస్థితా విద్యా గురుభక్త్యాతులభ్యతే. గురుభక్తి వలననే సర్వ విద్యలు ప్రాప్తించుననే విషయం 3 లోకాలలోనూ సర్వదా ప్రాచుర్యాన్ని దేవ పితృ మానవ జాతుల ద్వారా పొగడబడుతోంది. గుకారస్వంతకారశ్చ రుకారస్సేచ ఉచ్యతే. అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవన సంశయః. గురు అను పదమునందు గు శబ్దము అంధకారమునకు చిహ్నము, రు ప్రకాశమునకు చిహ్నము. అనగా గురు శబ్దము అజ్ఞానాంధకారమును నశింపచేసి జ్ఞానజ్యోతిని వెలిగించుననుట యందు ఏ సంశయమూ లేదు. గుకారః ప్రథమో వర్ణో మాయాది గుణభాసకః రుకారో ద్వితీయో బ్రహ్మ మాయాభ్రాంతి వినాశనం. గురు శబ్దము యొక్క మొదటి అక్షరం గు మాయాగుణమును తెలుపుచున్నది. రు అను అక్షరము ఈ మాయాభ్రాంతులను నశింపచేయును. ఏవం గురుపదం శ్రేష్టం దేవానామపి దుర్లభం హాహా హూహు గణైశ్చైవ గంధర్వైశ్చ ప్రపూజ్యతే. గురు అనగా పరబ్రహ్మమే అని తెలియచున్నది. దేవతలకు కూడా ఇది దుర్లభమైనది. గంధర్వ నాయకత్వము వహించు హాహా హూహు గణములు కూడా గురువునే ఆరాధించుచున్నారు. ధ్రువం తేషాం చ సర్వేషాం నాస్తి తత్వం గురోః పరం. ఆసనం శయనం వస్త్రం భూషణం వాహనాదికం సాధకేన ప్రదాతవ్యం గురు సంతోషకారకం. గురోరారాధనం కార్యం స్వజీవిత్వం నివేదయేత్. గురుదేవుల కన్నా ఏదీనూ మిన్న అన్నది లేదు, ఇది నిశ్చయము. అందువలన గురువులకు ఆసనము, తల్పము, వస్త్రములు, భూషణములు, వాహనములు మొదలైన ఇష్టపదార్థములు శిష్యులు సమర్పించవలెను. ఎందుకనగా గురుపదము మాత్రము శాశ్వతము, సత్యము, మిగిలినవన్నీ నశించునవే. కర్మణా మనసా వాచా నిత్యం ఆరాధయేత్ గురుం దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురు సన్నిధౌ. త్రికరణ శుద్ధిగా గురుదేవులను ఆరాధించవలయను. అభిమాన సంకోచములు వదిలి సాష్టాంగ దండ ప్రణామములు చేయవలయను. శరీరమింద్రియం ప్రాణం సద్గురుభ్యో నివేదయేత్. ఆత్మదారాదికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్. శరీరమును, ఇంద్రియములను, ప్రాణమును, భార్యాది స్వజనమును, బంధువులను సర్వమును గురుదేవుల సేవకై అర్పింపవలయును. క్రిమికీట భస్మవిష్టా దుర్గంధీమలమూత్రకం శ్లేషరక్తం త్వచామాంసం వంశయేన్నవరాననే. ఈ దేహము అసంఖ్యాక సూక్ష్మక్రిములచే కూడుకుని ఉన్నది. దుర్వాసనాభూయిష్టమైన మలమూత్రాదులతో నిండియున్నది. శ్లేష్మ, రక్త, చర్మ, మాంసాదుల చేత కప్పబడి ఉన్నది. కాన ఈ దేహమందు అభిమానమును వదులుము. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.